ఆయన తర్వాత లవకుశ అనేది మ్యాగ్నమ్ ఓపస్, నిజమైన హిట్ ఇంతవరకు. అంటే కొంతమంది చెప్తారు కదా, పాతాళభైరవి, లవకుశ, మాయాబజార్, అదే అడవి రాముడు, ప్రేమాభిషేకం చెప్తారు. అవును, కానీ నిజమైన హిట్ అంటే ప్రజలు ఆబాల గోపాలం బళ్ళు కట్టుకొని వెళ్ళి చూడడం లవకుశే. తర్వాత ఏదో చెప్తారు 3 కోట్ల మంది చూశారట ఆ రోజు. ఆంధ్రప్రదేశ్ పాపులేషన్ 3 కోట్లు, 3 కోట్ల టికెట్లు సేల్ అయ్యాయి ఆ సినిమాకి. అద్భుతమైన కళాఖండం. అదే అన్నాను, రాముడుగా చేశారు ఆయన సి పుల్లయ్య దర్శకత్వంలో. మళ్ళొక మరి ఒక 7-8 ఏళ్ళకి ఆయన స్వీయ దర్శకత్వంలో శ్రీకృష్ణ సత్యలో రాముడుగా చేశారు ఆయన. శ్రీకృష్ణ ఆంజనేయ యుద్ధంలో ఒకటే ట్రాన్సిషన్ రాముడు నుంచి కృష్ణుడిగా శ్రీకృష్ణ ఆంజనేయ యుద్ధంలో కూడా ఉంది. ఇక దానవేర సూరకర్ణకు వస్తేనండి, అదొక మ్యాగ్నమ్ ఓపస్ అండి, క్లాసిక్. ఎందుకంటే మీరు దానవేర సూరకర్ణ సంభాషణలు చూడండి, మొత్తం గ్రాంధికమే, సామాన్యులు మనకు అర్థం అవ్వదు. కానీ అది ఆ క్యాసెట్ సేల్ అయినంతగా ఏవి అవ్వలేదు. అవును, ఏ హోటల్లో విన్నా ఆ డైలాగులే ఇప్పటికి వింటారు. మా తరం వాళ్ళు, మీ తరం వాళ్ళు ఇప్పటికీ వింటారు. అర్థం అవుతుంది, అందులో ముక్క కూడా అర్థం అవుతుంది. అంటే ఆ సంభాషణలు పలికిన తీరు, ఆ సంభాషణలు పలుకుతూ ఆయన నటించిన విధానం, ఆ నటనా చాతుర్యం. ఆ చూడండి మధ్యలో దానవేర సూరకర్ణలో రాచరికమా అర్హతను నిర్ణయించినది అంటే అతను సారీ రాచరికమే అర్హతను నిర్ణయించినది భీష్ముడు చెప్తాడు. అప్పుడంటే సింపుల్గా అంటాడు. అవన్నీ ఆయన సొంత క్రియేషన్ కదా, డైరెక్టర్ దానికి. నాటకంలో అది లేదు. ఆయన మా సస్యశ్యామలమై సంపద విరాళమై వెలుగుంది అంగరాజ్యమునకి ఇతనిని మూర్ధాభిషిక్తులను గావించుచున్నాను మెట్లు దిగుతాడు. మెట్లు దిగి ఇక ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు. వంది మాగదులారా, కళ్యాణ భట్టులారా, ఇవన్నీ చివరికి పుణ్యాంగనలారా అని బహుజన్మ సుకృత ప్రదీపాలబ్ధ సహజ కవచ కర్ష అని పెద్ద డైలాగ్ లాస్ట్ అంటే విదరాల్పుడు అంటాడు. అది తిరుపతి వెంకట కవులు రాసిన డైలాగులు. కొండవీటి వెంకట కవి కత్తి పద్మారావు ఇన్వాల్వ్ అయ్యారా చాలా డైలాగులు. చూడండి, కులం గురించి వచ్చిన సంభాషణలని కత్తి పద్మారావు రాశాడు. అట్లాగా వాళ్ళ కులం అదంతా అదే ఫస్ట్ మా వంశముకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవ్యాసయోగు ఊరవశీ పుత్రుడు కాడ, అతడు పంచమజాతి కన్యను అరుంధెత్తింది శక్తిని, ఆ శక్తి పరాశరుని. ఇవన్నీ కూడా కత్తి పద్మారావు గారు ఇంప్రింట్ ఉంది దాని మీద. ఆయన కొండవీటి వెంకట కవి గారికి అసిస్ట్ చేయడానికి మద్రాసు వెళ్ళి రాసి, ఇది ఎవరో తెలియదు, నాకు తెలియదు. కత్తి పద్మారావు హేతువాది అని మాట్లాడతాడు. ఆయనకి సంస్కృతం అన్ని భాషల మీద పట్టుంది కనుక ఇప్పుడు నేను ఈ యూట్యూబ్ ఛానల్లో ఇదే మొదటిసారి చెప్పడం. చూసిన వాళ్ళ రెస్పాన్స్ని బట్టి మనం ఆయన అసలు దానవేర సూరకర్ణ అంటే అదొక క్లాసిక్ అండి. దాన్ని మించిన క్లాసిక్ ఎక్కడ రాదు. ఒక మనిషి 54 ఏళ్ల మనిషి కిరీటాలు మార్చుకొని, ఆభరణాలు మార్చుకొని మళ్ళీ అదే అప్పటికప్పుడే వేరియేషన్ చూపించారు. అదే మీకు రాయబారం సీలో సోమన్ బాబు గారు చేశారు కురుక్షేత్రంలో. అబ్బే తప్పు, మంచి నటుడు కాదన్నా, ఎవరి నటన మనం తక్కువ చేయట్లేదు. ఇప్పుడు చెల్లియో చెల్లకి అనడం, ఆ వెటకారము, వ్యంగ్యం, కొంటెతనం, వయ్యారం, సొగసు చూపించడం, ఇవన్నీ చూపిస్తూ వార్నింగ్ ఇవ్వడం. శ్రీకృష్ణుడు వార్నింగ్ ఇస్తాడు, జరగబోయే పరిణామాలు, కాన్సిక్వెన్సెస్ ఏమిటో అనేది. అది మరి అనితర సాధ్యం.